కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ క్షేత్రం. స్వామివారు 9 అంగుళాల విగ్రహంగా 12 అంగుళాల రాతి ఆలయంలో ఉత్తరాభిముఖంగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఎక్కడైతే వెలిసి ఉన్నారో అక్కడే స్వామివారిని అట్లా ఉంచి రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు. ఇది దేవతలు కట్టినటువంటి గుడి, మానవులు కట్టినటువంటి గుడి కాదు. అలాగే 11, 12 శతాబ్దాల్లో 2వ ప్రతాపరుద్రుడి కాలంలో, రెడ్డి రాజుల కాలంలో మళ్ళా రీకన్స్ట్రక్షన్స్ చేసి పునర్నిర్మాణాలు చేసి వాళ్ళు శిలాశాసనాలు వేసి ఉండవచ్చు. ఇది 32 నారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రం, స్వయంభూ క్షేత్రం. స్వామివారు ఇక్కడ శాంతమూర్తి అయి లక్ష్మీదేవితో కూడుకుని వెలసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఈ నెల అంటే ఫిబ్రవరి 27వ తారీఖున రథోత్సవం, రాత్రి కళ్యాణోత్సవం జరుగుతుంది. 5 రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు రథోత్సవం, రాత్రి 9 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే 2వ రోజు రాత్రి గరుడ వాహనం మీద స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. 3వ రోజు రాత్రి హనుమత్ వాహనం మీద స్వామివారు విహరిస్తారు. ఆ రోజు సాయంత్రం కింద గుళ్ళో సదస్సు కార్యక్రమం, పండిత సత్కారం జరుగుతుంది. 4వ రోజు స్వామివారు గజవాహనం మీద విహరిస్తారు. ఆవేళ రంగనాథ స్వామివారి యొక్క కోవిల్లో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. 5వ రోజు పౌర్ణిమ చక్ర స్నానం జరుగుతుంది. ఆవేళ చంద్రగ్రహణం వచ్చింది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 సాయంకాలం అంటే రాత్రి 7:47 దాకా ఆ గ్రహణం ఉంటుంది. 6:47 దాకా గ్రహణం ఉంటుంది. అంచేత గ్రహణ సమయంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా కొండమీద దేవాలయం, కింద దేవాలయం కూడా మూసివేయబడతాయి. గ్రహణానంతరం గ్రహణం విడిచిన తర్వాత స్నానాలు చేసుకుని యజ్ఞోపేతాలు మార్చుకుని స్వామివారికి జరగవలసినటువంటి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాతనే రాత్రి 8 గంటల తర్వాత దర్శనాలు ఇవ్వబడతాయి, కింద పైన కూడాను. ఇది భక్తులందరూ కూడా గమనించండి. ఆవేళ చక్రస్నానం కూడా ఉదయం 7 గంటలకే స్వామివారు కోనేరు దగ్గరికి బయలుదేరి వెళ్తారు. చక్రస్నానం ముగించుకుని 9 గంటలకల్లా కొండమీద దేవాలయం, కింద దేవాలయం కూడా మూసివేయబడతాయి. రాత్రి 8 తర్వాతే దేవాలయాలు తెరవబడతాయి. రాత్రి 8 తర్వాత ధ్వజ అవరోహణం, పూర్ణావతి కార్యక్రమం, ఉండీల సేవ, అడ్డాల సేవ, ఆ తర్వాత శేషవాహనోత్సవంతో ఈ ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకుని ఈ కళ్యాణోత్సవాల్లో అందరూ పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.